పాకిస్తాన్ మరోసారి అడ్డంగా బుక్ అయింది. బహిరంగంగా తమ దేశంలో బహిరంగంగా ఉగ్రవాదులు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో అసలు పేరుకేమో అసలు మా దేశంలో ఉగ్రవాదులే ఉండరు, మాది ఉగ్రవాద దేశమే కాదు అని రకరకాల ప్రగల్భాలు పలుకుతుంది పాకిస్తాన్. కానీ బహిరంగంగా ఉగ్రవాదులు మీటింగ్ పెట్టుకున్నారు పాక్ గడ్డ పైన. భారతదేశం తమ గ్రూపుకు చెందినటువంటి దాదాపుగా 10,000 మంది టెర్రరిస్టుల్ని, ఒకరిని కాదు ఇద్దరిని కాదు, దాదాపుగా 10,000 మంది టెర్రరిస్టుల్ని లేపేసింది, హతం చేసింది భారత్ అంటూ లష్కరే తోయిబా కమాండర్ ఒప్పుకున్నారు. సో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సో అదే ఉగ్రవాదుల మీటింగ్, బహిరంగంగా వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. మరోసారి అడ్డంగా పాకిస్తాన్ దొరికిపోయింది. పాకిస్తాన్ గడ్డపైన బహిరంగంగానే ఉగ్రవాదులు మీటింగ్ పెట్టుకున్నారు. తమ గ్రూపులకు చెందినటువంటి సుమారు 10,000 మంది టెర్రరిస్టుల్ని భారత్ లేపేసింది అని లష్కరే తోయబా కమాండర్ ఒప్పుకున్నారు. తమ టెర్రరిస్టు గ్రూప్లో చేరాలి అంటూ యువతకు పిలుపునిస్తున్నారు. సో మనం చూస్తున్నాం, అక్కడ ఉగ్రవాదులందరూ అక్కడ సమావేశమయ్యారు. ఉగ్రవాదుల నాయకులు ప్రసంగాలు చేస్తున్నారు, ఆ యువతకు పిలుపునిస్తున్నారు. మీరు ఉగ్రవాదంలోకి రావాలి, మా గ్రూప్లో చేరాలి, విధ్వంసాలకు పాల్పడాలి అని వాళ్ళు పిలుపునిస్తున్నారు. తమ గ్రూపుకు సంబంధించినటువంటి దాదాపుగా 10,000 మంది టెర్రరిస్టుల్ని భారత్ అంతం చేసింది అని అక్కడ లష్కరే తోయిబా కమాండర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ దేశానికి సంబంధించిన యువతకి ఇప్పుడిప్పుడే యువకులుగా ఎదుగుతున్నటువంటి వాళ్ళని ఆకర్షించడం కోసం తమ ఉగ్రవాదుల టీముల్లో గ్రూపుల్లో చేర్చుకోవడం కోసం యువత పైన ఫోకస్ చేశారు ఈ ఉగ్రవాద నాయకులు. ఆ యువతకు పిలుపునిస్తున్నారు, టెర్రరిస్ట్ గ్రూపులో చేరండి అంటూ యువతకు పిలుపునిస్తూ ఉన్నారు. మరికొంతమంది పాకిస్తానీలు ఈ జిహాద్లో పాల్గొనాలని బహిరంగంగానే లష్కరే తోయబా నాయకులు పిలుపునిస్తూ ఉన్నారు. సో జిహాద్లో పాల్గొనాలి, ఇప్పటిదాకా మేము జిహాద్లో పాల్గొంటున్నాం, ఈ పోరాటంలో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు, మీరు కూడా పాకిస్తాన్ యువత మాతో కలిసి రావాలి, టెర్రరిస్ట్ గ్రూప్లో చేరాలి, మాతో కలిసి పనిచేయాలంటూ పిలుపునిస్తున్నారు. సో మరింతమంది పాకిస్తానీలు జిహాద్లో పాల్గొనాలని బహిరంగంగానే లష్కరే తోయబా పిలుపునిస్తూ ఉంది. సో ఇది పంజాబ్ రాష్ట్రంలోని పాక్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఈ సమావేశం అనేది పంజాబ్ రాష్ట్రం, సో మన భారత్లో ఒక పంజాబ్ ఉంటుంది, అలాగే పాకిస్తాన్లో కూడా ఒక పంజాబ్ ఉంటుంది. అక్కడ పంజాబ్ రాష్ట్రంలోని పాక్ పట్టణంలో ఈ సమావేశం జరిగింది. మనం చూస్తున్నాం, అది పట్టపగలే నడి రోడ్డు పైన వాళ్ళు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ 10ల సంఖ్యలో వాళ్ళు సమావేశమయ్యారు. అక్కడ లష్కరే తోయబా నాయకులు మాట్లాడుతున్నారు, యువతను లక్ష్యంగా చేసుకున్నారు. మీరు టెర్రరిస్ట్ గ్రూప్లో చేరాలి, మరింతమంది జిహాదీలుగా మారాలి, ఈ జిహాదీ పోరాటంలో మీరు పాల్గొనాలి అని బహిరంగంగానే లష్కరే తోయబా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి. ఇది పంజాబ్ రాష్ట్రంలో పాక్ పట్టణ్ అనేటువంటి ప్రాంతంలో ఈ సమావేశం జరిగింది. అసలు తమ దేశంలో ఉగ్రవాదులే లేరు, ఉగ్రమూకలే లేవు అంటూ అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ ఏమో గొప్పలు చెప్పుకుంటుంటుందో పక్క నుంచి. అసలు ఉగ్రవాద మూలాలు లేవు, ఉగ్రవాదుల మూలలు లేవు, ఉగ్రవాదుల మూకలు లేవు మా దేశంలో అంటూ అంతర్జాతీయ వేదికలపైన స్పీచ్ల మీద స్పీచ్లు ఇచ్చి దంచి కొడుతుంటుంది పాకిస్తాన్. కానీ పట్టపగలే మీటింగ్లు పెట్టుకున్నటువంటి ఈ మీటింగ్ల సంగతి ఏంటి? ఈ యువతను రెచ్చగొట్టి వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చేటువంటి కార్యక్రమం ఏంటి? దీనికి పాకిస్తాన్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా వచ్చాక టెర్రరిస్టు గ్రూపులకు విపరీతమైన ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. సో ఆర్మీ చీఫ్గా ఉండి స్వయంగా ఆసిమ్ మునీర్ అనేటువంటి అధికారి ఆర్మీ చీఫ్గా ఉన్నారు. ఆయన వచ్చాక టెర్రరిస్టు గ్రూపులకు విపరీతంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులు భారత్పై దాడులు చేయడమే టార్గెట్గా ప్రణాళికలు రచించుకుంటున్నారు. సో పాకిస్తాన్ ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్నటువంటి ఉగ్రవాద గ్రూపులు, ఈ గ్రూపులన్నీ కూడా అక్కడ మీటింగ్ పెట్టుకున్న గ్రూపులన్నీ కూడా ఐఎస్ఐతో కలిసి పనిచేస్తున్న గ్రూపులు, ముఖ్యంగా భారత్ను టార్గెట్ చేసుకోవడమే వాళ్ళ లక్ష్యం. భారత్ పైన దాడులు చేయడమే టార్గెట్గా వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అక్కడ పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలో జరిగిన మీటింగ్ అది, పాక్ పట్టణంలో జరిగిన మీటింగ్ అది. బహిరంగంగానే రోడ్డుపై కూర్చొని టెర్రరిస్టులు మాట్లాడుకుంటున్నారు. అక్కడ మనం చూస్తున్నాం, లష్కరే తోయబాకు ఉన్నటువంటి ఒక ఉగ్రవాద నాయకుడు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. యువత
కలిసి రావాలి, టెర్రరిస్ట్ గ్రూపుల్లో చేరాలి అని ఆయన బహిరంగంగానే పిలుపునిస్తున్నారు. అంటే భారత్ పైన ఫోకస్ చేశారు. భారత్లో దాడులు లక్ష్యంగా, భారత్లో ఇప్పటికే ఉగ్రవాదుల చర్య వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అమాయకులైనటువంటి వాళ్ళు ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది ఇంకా మృత్యువుతో పోరాడుతున్నారు. పూర్తిగా మొత్తం ఒక శరీర భాగాలన్నీ కూడా ఛిద్రమైపోయి వికలాంగులుగా మారినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి టెర్రరిస్టుల దాడుల్లో వాళ్ళు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతారు. వాళ్ళు విచక్షణ రహితంగా మానవ బాంబులతో దాడులు చేస్తారు. ఇటువంటి దాడులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎన్నో చేశారు. భారత్ను లక్ష్యంగా భారత్లో ఎంతో మందిని చంపేశారు. సో అమాయకులు కనీసం అసలు వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకు వీళ్ళకి ఎటువంటి శత్రుత్వం లేదు. కేవలం భారత్లో అలజడి సృష్టించాలి, భారత్ను దెబ్బ కొట్టాలి, భారత్ యొక్క మానసిక స్థైర్యాన్ని, భారత్ యొక్క ఆత్మ నిర్భరతను దెబ్బ కొట్టాలి అన్న లక్ష్యంతో ఎంతోమంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఇట్లా ఎంతోమంది ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినటువంటి ఉదంతాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇట్లా మళ్ళీ భారత్నే లక్ష్యంగా చేసుకొని భారత్లో ఉగ్రదాడులు జరిపే విధంగా ఎన్నో ప్రణాళికలు రచించుకుంటున్నారు. మనం చూస్తున్నాం నడి రోడ్డు పైన పాకిస్తాన్లోని పంజాబ్ అనే రాష్ట్రంలో పాక్ పట్టణ్ అనేటువంటి ఒక ప్రాంతంలో వాళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. నడి రోడ్డు పైన సమావేశమయ్యారు. అక్కడ పదుల సంఖ్యలో ఉగ్రవాదులు కనిపిస్తున్నారు. సో భారత్ లక్ష్యంగా దాడులు చేసేదాని ఉద్దేశంగానే అక్కడ వాళ్ళు సమావేశమయ్యారు. సో అంతర్జాతీయ వేదికలపైన ఎన్నెన్నో గొప్పలు చెప్పుకుంటుంది పాకిస్తాన్. మా దగ్గర ఉగ్రమూకలే లేవు, మేము ఉగ్రవాదానికి ఎంకరేజ్ చేయట్లేము, ఉగ్రవాదుల్ని మేము టాలరేట్ చేయము, అసలు ఉగ్రవాదం అనేది మా దేశంలో లేదు అని చెప్తున్నారు. అది విడ్డూరం. పాకిస్తాన్లో ఉగ్రవాదం లేదు అంటే నమ్మేవాళ్ళు ఎవరు, ఒక భారతీయులే కాదు, ఎవరు ప్రపంచ దేశాల్లో ఎవరు నమ్మరు. కానీ అంతర్జాతీయ వేదికలపైన మా దగ్గర ఉగ్రమూకలు లేవు, ఉగ్రవాదులు లేరు అంటూ పాకిస్తాన్ స్పీచ్లు దంచుకొడుతుంటుంది. కానీ పరిస్థితి చూస్తే అలా ఉంటుంది. నడి రోడ్డు పైన పట్టపగలు ఉగ్రవాదులు మీటింగ్ పెట్టుకొని వాళ్ళ కార్యాచరణ ఎట్లా ఉండాలి, రాబోయే రోజుల్లో ఇంకేం చేయాలి, ఎటువంటి విధ్వంసాలకు పాల్పడాలి, యువత టెర్రరిస్ట్ గ్రూపుల్లోకి కలిసి రావాలి, మాతో కలిసి పనిచేయాలి. ఇప్పటికే ఎంతోమంది జిహాదీ కోసం పోరాటంలో కొనసాగుతున్నారు. ఇంకా మరింతమంది జిహాదీ ఉద్యమంలోకి రావాలి, జిహాదీ పోరాటం కోసం రావాలి అనేది యువతను టార్గెట్ చేసుకొని పాకిస్తాన్లో ఉగ్రవాదులు సమావేశమయ్యారు. పట్టపగలు నడి రోడ్డు పైన మీటింగులు పెట్టుకొని మరి ఆ యువతను టార్గెట్ చేస్తూ, ఎందుకంటే యువత ఇప్పుడిప్పుడే వాళ్ళకొక పరిణితి వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళందరినీ ఉగ్రవాదం వైపు మళ్లించే విధంగా, వాళ్ళని ఉగ్రవాదులకి మళ్లించి అనేక విధ్వంసాలకు పాల్పడే విధంగా ప్రధానంగా యువతను టార్గెట్ చేయడం, పాకిస్తాన్లోని యువతను టార్గెట్ చేయడం ఒకటి. అంటే యువతను టార్గెట్ చేయడం అంటే ఆ యువతని టెర్రరిస్టులుగా మార్చడం అనేది ఒకటైతే, తర్వాత నెక్స్ట్ లక్ష్యం భారత్ పైన విధ్వంసం సృష్టించడం, భారత్ పైన దాడులు చేయడం. సో ఇది పాకిస్తాన్ యొక్క ఒక కుత్సిత బుద్ధికి ఇది నిదర్శనం. బహిరంగంగా ఉగ్రవాదులు మీటింగ్లు పెట్టుకుంటూ యువతను ఆకర్షిస్తూ భారత్ను టార్గెట్గా భారత్ పైన అనేక దాడులు చేయాలి, భారత్లో విధ్వంసాలు సృష్టించాలి అనేది పాకిస్తాన్ యొక్క లక్ష్యం. ఎందుకంటే పాకిస్తాన్కి ఉన్నటువంటి ఏకైక ప్రధాన శత్రువు భారత్ కాబట్టి భారత్ పైన ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ పైచేయి సాధించలేదు. అది ఏ రకంగా చూసినా కూడా పైచేయి సాధించలేదు. అంత బలంగా భారత ఆర్మీ ఉంది, భారత ప్రభుత్వం ఉంది. కానీ ఎక్కడో ఒక చోట వాళ్ళు ఇటువంటి ఒక అటాక్స్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా భారత్ దాన్ని బలంగా సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉంది. కానీ భారత్లో ఎట్లయినా సరే విధ్వంసాలు సృష్టించాలన్నటువంటి లక్ష్యంతో నడి రోడ్డు పైన పట్టపగలే పంజాబ్ అనే రాష్ట్రంలో అక్కడ సమావేశమయ్యారు ఉగ్రవాదులు. ਤੁਹਾਡੇ ਵਿੱਚ 10,000 ਇਸ ਜਮਾਤ ਦੇ ਲੋਕ ਸ਼ਹੀਦ ਨੇ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਮੁxtਲਿਫ ਜਗ੍ਹਾ ਤੇ ਕੁਰਬਾਨੀਆਂ ਦਿੱਤੀਆਂ। ਸ਼ਹੀਦ ਲੋਕ ਨੇ ਤੁਹਾਡੇ ਭੈਣਾਂ ਭਾਈਆਂ ਵਿੱਚੋਂ ਹੀ ਆਏ ਨੇ ਸਾਡੇ ਵਿੱਚੋਂ 10,000 ਇਸ ਜਮਾਤ ਦੇ ਲੋਕ ਸ਼ਹੀਦ ਨੇ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਮੁxtਲਿਫ ਜਗ੍ਹਾ ਤੇ ਕੁਰਬਾਨੀਆਂ ਦਿੱਤੀਆਂ। ਸ਼ਹੀਦ ਲੋਕ ਨੇ ਤੁਹਾਡੇ ਭੈਣਾਂ ਭਾਈਆਂ ਵਿੱਚੋਂ ਹੀ ਆਏ ਨੇ ਸਾਡੇ ਵਿੱਚੋਂ 10,000 ਇਸ ਜਮਾਤ ਦੇ ਲੋਕ ਸ਼ਹੀਦ ਨੇ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਮੁxtਲਿਫ ਜਗ੍ਹਾ ਤੇ ਕੁਰਬਾਨੀਆਂ ਦਿੱਤੀਆਂ। ਸ਼ਹੀਦ ਲੋਕ ਨੇ ਤੁਹਾਡੇ ਭੈਣਾਂ ਭਾਈਆਂ ਵਿੱਚੋਂ ਹੀ ਆਏ ਨੇ ਸਾਡੇ
ਸਾਡੇ ਵਿੱਚੋਂ 10,000 ਇਸ ਜਮਾਤ ਦੇ ਲੋਕ ਸ਼ਹੀਦ ਨੇ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਮੁxtਲਿਫ ਜਗ੍ਹਾ ਤੇ ਕੁਰਬਾਨੀਆਂ ਦਿੱਤੀਆਂ। ਸ਼ਹੀਦ ਲੋਕ ਨੇ ਤੁਹਾਡੇ ਭੈਣਾਂ ਭਾਈਆਂ ਵਿੱਚੋਂ ਹੀ ਆਏ ਨੇ। ਸਾਡੇ ਵਿੱਚੋਂ 10,000 ਇਸ ਜਮਾਤ ਦੇ ਲੋਕ ਸ਼ਹੀਦ ਨੇ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਮੁxtਲਿਫ ਜਗ੍ਹਾ ਤੇ ਕੁਰਬਾਨੀਆਂ ਦਿੱਤੀਆਂ।